లోకైనా, దోసలోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీలోకైనా దేనికైనా ఎదురైనా తిన్నారంటే చాలా బావుంటుంది. అదే అండి దుమ్మ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఎర్రగడ్డ ఒకటి, టమాటాస్ ఒక 4-5 అలాగే పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక దొండని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కడిగి, అందులో రుచికి సరిపడా కల్లుప్పు, పసుపు పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ మీద ఒక 5 మినిట్స్ బాగా ఉడకబెట్టిన తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 7-8 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానివ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బండాలి పెట్టి అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ అలాగే ఇందాక కట్ చేసినటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత టమాటాస్ వేసి అందులో పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి అలాగే మిరియాల పొడి కూడా వేసి అవంతా మగ్గిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్నటువంటి తొమ్మని వాటర్‌తో సహా వేసేసి ఫైనల్‌గా కొత్తిమీర జల్లి మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకబెట్టామంటే టేస్టీ టేస్టీ దొండల కర్రీ రెడీ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. నా